గాలికి పోయే దయ్యం గుడిసెలో దూరిందంట. ఈ తలనొప్పి నాకు అవసరమా? హారర్ ఇన్సిడెంట్స్ చెప్పి నేనే మిమ్మల్ని భయపెడుతుంటే అలాంటిది నన్ను ఒక ఆవిడ కామెంట్ చేసి మరీ భయపెట్టింది. మరి ఆవిడ సీరియస్ గా చెప్పిందో సరదాగా చెప్పిందో మనకైతే తెలియదు గానీ దెబ్బకి ఆ కామెంట్ డిలీట్ చేసి పడేశాను. ఇంతకీ ఆవిడ దేని గురించి చెప్పిందంటే, నేను నేర్చుకున్న విద్య ఇప్పుడు అంతరించిపోతుంది. మీ ఛానల్ ద్వారా నా విద్యను ఇంకొంతమందికి నేర్పిస్తాను. ఈ విద్యను ఇప్పటికే నేను చాలా మంది మీద వాడాను. దాని వల్ల వాళ్ళు ఎలా సఫర్ అయ్యారో నేను చెప్తాను. తను చెప్తుంది దేని గురించో కాదండి, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని చెప్తారు కదా పెద్దలు. కానీ వీళ్ళు చదివే మంత్రాలకి మనిషి ప్రాణమే పోవచ్చు. అదే చేతబడి. నీకు ఒక నమస్కారం తల్లి. మనం నేర్చుకున్న విద్య 10 మందికి మేలు కలిగించేలా ఉండాలి గాని ఎదుటి వారి ప్రాణానికి హాని కలిగించేలా ఉండకూడదు. ఫస్ట్ టైం నాకు భయం వేసింది, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని. దాని బారిన పడిన వాళ్ళకి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. ఆవిడ గురించి మీరేమంటారు కామెంట్స్ లో చెప్పండి. నేను అనుకున్నదే జరగాలి, నా మాటే వినాలి అని పగతో రగిలిపోయి విడదీయడానికి కూడా సాధ్యపడని బంధనంతో కర్ణాటక బీజాపూర్ అడవుల్లో జరిపించిన తామసిక ఘోర తంత్రం హారర్ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అప్లోడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తాయి ఇందులో. అండ్ ఈ వీడియోలో కూడా ట్యాగ్ చేశాను.